శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2025 డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీరు చేపట్టిన ఏ పనిలో అయినా కూడా గొప్ప ఫలితాలనే సాధించగలుగుతారు. మీరు మీ బంధువులతో కలిసి ఆనందంగా చక్కగా టైం స్పెండ్ చేస్తారు. ముఖ్యంగా మీకు అయితే గ్రహబలం అద్భుతంగా ఉండడం కారణంగా ఎన్నో విషయాలలో మీకు చక్కటి లాభం పొందగలుగుతారు. ఇక మీ రంగాలలో ఉన్నతమైన విజయ శిఖరాలను అతి సులభంగా మీరు అధిరోహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు పెరుగుతుంది. మేషరాశి వ్యక్తులకు ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే మానసికంగా ప్రశాంతత కూడా మీరు పొందుతారు. మేషరాశి వ్యక్తులు మీరు ఏ పనులను చేస్తూ ఉన్నా కానీ మీరు ముందు ఉండి పనులను నడిపించండి. ఎవరిని కూడా నమ్మడం మీకు అంత మంచిది కాదు ఇప్పుడు. ఎందుకంటే డబ్బుల విషయంలో కొన్నిసార్లు మీరు మోసపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి డబ్బులు ఇవ్వడం కానీ లేదా డబ్బులు తీసుకోవడంగా కానీ మీరే చేయడం మంచిది. ఎవరిని కూడా మధ్యవర్తులను అస్సలు నమ్మకూడదు. మధ్యవర్తిత్వం అనేది కూడా మీరు వహించకూడదు. ఏ పని అయినా కూడా మీరే డైరెక్ట్గా చేసుకోవాలి. రేపటి రోజున మేషరాశి వారు నమ్మక ద్రోహానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా చక్కగా కాలం అనేది నడుస్తోంది. ఆశించిన ఫలితాలు విశేషంగా మీరు అందుకుంటారు. అనుకున్న విధంగానే మీకు ఫలితాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఎంతో మంచి రోజుగా ఉండబోతోంది. మిమ్మల్ని నమ్మి పై అధికారులు మీకు పెద్ద పెద్ద పనులను అప్పచెప్పే అవకాశం ఉండబోతోంది. అది కూడా మీకు కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్కు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశాలను మీరైతే వదులుకోకూడదు. మేషరాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభం అద్భుతంగా ఉండబోతోంది. మీరు చేస్తున్న వ్యాపారాలలో గొప్ప సక్సెస్ను సాధిస్తారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉండబోతోంది. ప్రేమికులకు కూడా సంతోషమైన సమయం అనేది గడుపుతారు. మీ దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగుతుంది. మీ మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యంగా మేషరాశి వారు అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు. అది మీకు అంత మంచిది కాదు. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు కాలభైరవ అష్టకం పఠించండి, చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.